టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేస్తాం వెల్లడించిన ఎన్ఎస్పేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్. జీవీకేలో గల జీజీపీపీ కార్మికుల వేతనాల పెంపు సమస్యకు పరిష్కారం కృతజ్ఞతగా గోరంట్ల ఘనంగా సత్కరించిన కార్మికులు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రోటరీ ఐకాన్స్ అవార్డులు 2024-25. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన బ్యాంకుల్లో ఒకటిగా నిలిచిన ఎన్ఎస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా పనిచేస్తున్నామని ఆ బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు అన్నారు. ఎన్ఎస్పేట కోఆపరేటివ్ బ్యాంకు 107వ సాధారణ మహాసభ నేడు స్థానిక అల్యూమినియం అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులకు బ్యాంకు తరఫున బహుమతులను ఆదివారం ఉదయం అసోసియేషన్ హాల్ వద్ద చైర్మన్ కోళ్లబాబు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందజేశారు. ఈ సందర్భంగా కోళ్లబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సాధారణ మహాజన సభ నిర్వహించి సభ్యుల సూచనలు సలహాల మేరకు బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, డైరెక్టర్లు ఆదిరెడ్డి శ్రీనివాస్, అందనాపల్లి సత్యనారాయణ, కొరుమెల్లి శాంతి స్వరూప, కటారు శ్రీనివాస కన్నా, నారపురెడ్డి సన్ని, జామి వెంకటరమణమూర్తి, పొడిపిరెడ్డి శివ, పంచగట్ల శివప్రసాద్, దాది సత్యనారాయణ, గుత్తుల భాస్కర్రావు, ప్రొఫెసర్ డైరెక్టర్లు రెడ్డి సూర్య సుబ్రహ్మణ్యం, కటికి లీలాకృష్ణ, బ్యాంకు సీఈఓ పాలకోడేటి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ది ఎన్ఎస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 107వ సాధారణ మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా జూన్ నెలాఖరులో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి చేయాలి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ప్రకారం సెప్టెంబర్లో జనరల్ బాడీ జరపాలి. కానీ జనరల్ బాడీ ఆమోదం తెలిపితే కానీ అది మనకి ఆమోదం తెలిపినట్టు కాదు లెక్కలు. అందు గురించి అంటే జూన్లోనే మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రజలు ఆమోదం తెలుపుకొని దాన్ని రిజర్వ్ బ్యాంక్ పంపడం జరుగుతుంది. ఈ రోజున ఖాతాదారులు అందరూ కూడా మంచి మనస్ఫూర్తితో కూడా వచ్చి అందరూ కూడా వాళ్ళ గుర్తింపు కార్డు తెచ్చుకొని వాళ్ళ సభకు హాజరుగా జరుగుతున్నారు. అందరూ కూడా సాధారణ మహాజన సభకి వచ్చి ఈ సభని జయప్రదం చేస్తున్నారు. అందరూ కూడా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే సభ్యులందరూ కూడా ఇంచుమించు మాకు 9,000 మంది సభ్యులు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఇవాళ 3,000 మంది దాకా సభ్యులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. అందరికీ కూడా వాళ్ళు వచ్చిన అందరూ కూడా బ్యాంకు తరఫున ఈ బ్యాంక్ అభివృద్ధి నిమిత్తం ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది వేరే విధంగా కాదు, బ్యాంకు అభివృద్ధి చెందడానికి వీళ్ళ ద్వారా మళ్ళీ బయట పబ్లిసిటీ చేసి అకౌంట్స్ కూడా వస్తాయని చెప్పి ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఈ ఎన్ఎస్పేట బ్యాంకుని ఖాతాదారులు అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా మంచి డిపాజిట్లు ఇస్తూ అప్పులు తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి చేకూరాలని మేమందరూ కూడా కోరుతున్నాం. ఈ రోజున ఈ సంవత్సరం సభ్యులందరూ కూడా 10% డివిడెంట్ ఇవ్వడం జరుగుతుంది. 10% డివిడెంట్ ఇస్తున్నాం. అలాగే ఈ రోజున కూడా అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఈ ఎన్ఎస్పేట బ్యాంక్ అంతా కూడా పరిపుష్టిగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఖాతాదారులను కూడా దైవాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. మాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి. రాజమండ్రి హెడ్ ఆఫీస్ ఒకటి, శ్యామలానగర్ ఒకటి, హౌసింగ్ బోర్డు ఒకటి, కోలమూరు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా కూడా జనరల్ బాడీ అయ్యాక రిజర్వ్ బ్యాంకు ఆమోదంతో కూడా ఇంకో బ్రాంచ్ పెట్టడానికి పాలకవర్గం అందరూ కృషి చేస్తాం. దీన్ని కూడా ఖాతాదారులను సహకరించవలసి కోరుతున్నాం. ఏటీఎం కూడా పెట్టడం జరిగింది. ఒక హెడ్ ఆఫీస్లో ఏటీఎం ఉంది. అలాగే ఉన్న బ్రాంచ్లు కూడా ఏటీఎం చేస్తామని చెప్పి మేము తెలియజేసుకున్నాం. వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్ చేపడుతున్న సేవలు అభినందనీయమని వాసవి కోల్టైన కేసీజీఎఫ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లపూడి కళ్యాణి పేర్కొన్నారు. వాసవి రాక్ కపుల్ ఆధ్వర్యంలో నేడు దావోస్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సరస్వతి ఘాట్ వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాక్ కపుల్ ప్రెసిడెంట్
తొంటెప్పు నీరజ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా సరస్వతి ఆలయానికి 1000 లీటర్ల వాటర్ ట్యాంకులు 2 బహూకరించారు. పిల్లలకు పుస్తకాలు పంపిణీ, ఒక రైతుకు ఆర్థిక సాయం, గోసేవ, సరస్వతి ఘాట్లో గరిక స్తంభం ప్రతిష్ట వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొలపూడి కళ్యాణ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ సంస్థ నిబంధనల మేరకు రాక్ కపుల్స్ క్రమ పద్ధతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ ప్రోగ్రాంకు కన్వీనర్ ఎన్ఎస్పి రాజేష్ మాట్లాడుతూ రాక్ కపుల్ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసవియన్ కపుల్ రీజియన్ చైర్మన్ నూలి విఎన్ఎల్ స్వామి, రాక్ కపుల్ సెక్రటరీ వెంట్రా ప్రగడ లతామూర్తి, కోశాధికారి మణ ఝాన్సీ నరేష్, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జై వాస్వి, జై జై వాస్వి. ఈరోజు మా రాక్ కపుల్స్ తరఫున డాన్ టు డెస్క్ అనే ప్రోగ్రాం జరుగుతుందండి వాస్వి క్లబ్ తరఫున. దానికి చీఫ్ గెస్ట్గా కొల్లా కళ్యాణి గారు తెనాలి నుంచి వచ్చారండి మాకు ఆఫీసర్గా. అండ్ మాకు ఎన్ఎస్పి రాజేష్ గారు ఇంకొక ఐపీసీగా వచ్చారండి. దీని నిమిత్తం ఈరోజు మాకు ఇంటర్నేషనల్ నుంచి 6 సేవా కార్యక్రమాలు చేయమని చెప్పారు. అందులో గరిక స్తంభం ఒకటి, చెప్పులు కుట్టే వాళ్ళకి ఒక కిట్, అండ్ ఫార్మర్కి ఫెలిస్టేషను, అలాగే గోసేవ తదితర కార్యక్రమాలు జరిగినాయండి. 2 వాటర్ ట్యాంకులు సరస్వతి ఘాట్లో ఇవ్వడం జరిగింది. అలాగే 3 కేసీజీఎఫ్స్ అండ్ న్యూ మెంబర్ ఇంట్రడక్షన్ అనేది ఈరోజు జరిగిందండి డాన్ టు డెస్క్ కార్యక్రమంలో. ఈరోజు మా చీఫ్ గెస్ట్ అయిన మేడంకి ఒక 2 మాటలు. మేడం, ఈరోజు మన వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ప్రతి క్లబ్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డాన్ టు డెస్క్ అంటే ఉదయాస్తమాన సేవలు చేస్తూ ఉంటాయండి. ఈరోజు వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అన్ని క్లబ్లు కూడా ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఎన్నో కోట్ల రూపాయలు సమాజానికి, అలాగే గుళ్ళకి, సర్వీస్ యాక్టివిటీస్, అలాగే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి రాజమండ్రిలోని రాక్ కపుల్స్ వాళ్ళు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మొట్టమొదటిగా సరస్వతి ఘాట్, దానిలో వాటర్ ట్యాంక్స్ 2 ఇచ్చారు. అలాగే ఎంతో పుణ్య కార్యక్రమమైనటువంటి గరుకు స్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఫుడ్ పెట్టేటటువంటి రైతుకి సన్మానం చేయాలి అనే కార్యక్రమం అది కూడా కంప్లీట్ చేశారు. అలాగే చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా చిన్న కిట్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం 10 మెంబర్స్ న్యూ మెంబర్స్ని, అలాగే ఐకాన్ రిజిస్ట్రేషన్స్, కేసీజీఎఫ్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా ఫెలోషిప్ ఫండ్ అండి, దాని కింద ఒక 3 కేసీజీఎఫ్లు ఇవ్వడం జరిగింది. అన్ని కార్యక్రమాలు రాక్ కపుల్స్ చాలా చక్కగా నిర్వహించారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా వేసినటువంటి ఇరుకుల రామకృష్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రీజన్ చైర్మన్ స్వామి గారికి, రీజన్ సెక్రటరీ అనురాధ గారికి, ఎస్పెషల్లీ గెస్ట్ ఆఫ్ ఆనర్ రాజేష్ గారికి, మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి వాస్వియన్స్కి, ఇంత మంచి కార్యక్రమం ఇంత హెల్దీ అట్మాస్ఫియర్లో ఏర్పాటు చేసినటువంటి పిఎస్టీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి. పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ బహిరంగ సభను జూలై 12వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. ఈ సభ నేపథ్యంలో కాకినాడకు చెందిన ఇజ్రాయెల్ అనే వ్యక్తి రూపొందించిన ప్రచార సాంగ్ను హర్షకుమార్ శనివారం స్థానిక రాజీవ్ గాంధీ విద్యాసంస్థల ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. ప్రగడాల చనిపోయిన విధానంపై చాలా మంది ఇది హత్య అని పాటలు, కవితలు రాస్తున్నారని తెలిపారు. పోలీసులు దొంగ సీసీ ఫుటేజ్లు పెట్టి తాగుబోతు పేరుతో ఆయన వ్యక్తిత్వాన్ని భంగం కలిగించాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు కూడా పోస్టుమార్టం రిపోర్ట్, అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ చేయకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో బహిరంగ సభను జరపకుండా నోటీసులతో ఆపించేశారని, మళ్లీ సభ నిర్వహించడానికి హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. ఓన్లీ 10 రూపాయలే. అదేంటంటే 9849197993 9849197993 ఈ ట్రస్ట్ యొక్క నెంబరు. మీరు చెప్తున్నారు ప్రతి చర్చ్లోనూ కూడా స్కానర్లు పెడతాం, మనుషులను పెడతాం. నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఆ స్కానరు పెట్టడం జరుగుతుంది. 97923 9849919793 నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్. మీరు 10 రూపాయలే పంపండి, 10 రూపాయల కన్నా ఎక్కువ పంపొద్దు. ప్రతి ఒక్కరు 10 రూపాయల మించి ఎవ్వరూ ఎక్కువ పంపొద్దు. మీ ప్రెస్ వాళ్ళు కూడా 15 రూపాయలు పంపండి, ఒకవేళ హత్యని మీరు అనుకున్నట్లయితే.
భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే 10 రూపాయలే. అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ కాదు అని కోర్టుకు తెలియజెప్పడానికి నేను ఈ ప్రతిపాదనతో నేను ముందుకు వచ్చాను. యథావిధంగా 12వ తారీఖున మన పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఈ లోపల మరి కోర్టు మన వాదనలు వింటుందని ఆశిద్దాం. కాబట్టి ఇది మీకు తెలియజెప్పాలని చెప్పే నేను మీ ముందుకు రావడం జరిగింది. గుర్తుంచుకోండి, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్ ఎన్ఓసి ట్రస్ట్ 9849197993 10 రూపాయల మట్టుకే పంపండి, 10 రూపీస్ ఓన్లీ. అమ్మఒడి, తల్లికి వందనం. అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి 13,000 వేశాడు, 15,000 అని చెప్పి మోసం చేశాడు. మేము వస్తే 15,000 ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని కూటమి ప్రభుత్వం చెప్పింది. 1 సంవత్సరం అన్నది తల్లికి వందనం గొడవే ఎత్తుకోలేదు. మరుసటి సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం. వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున 13,000 వేస్తున్నారు. ఎవరికి 15,000 అన్నది పడినట్టు ఎవరన్నా చూపెడితే వాళ్ళకి నేను క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 15,000 నాకు పడిందని ఎవరన్నా వచ్చి నాకు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తాను, ఇంకో 15,000. అంటే వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు. అంతేకాకుండా మీరు చేస్తున్నది ఏంటంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇప్పటికీ 75%కి ఇంకా తల్లికి వందనం అన్నది పడలే. ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ కార్యక్రమం గోపాలపురం నియోజకవర్గంలోని కోఆర్డినేటర్ మార్టిన్ లూథర్ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వారి ఆధ్వర్యంలో గోపాలపురం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు కరపత్రాలు పంపిణీ చేస్తూ పాదయాత్ర సాగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలని బీజేపీ కుట్ర పండుతోందని, ఇటువంటి ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొని ఆ ప్రక్రియను నిలుపుదల చేయడం కోసం ఉద్యమం చేస్తుందని, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను చూస్తూ తమ కదంబ హస్తాల్లో బంధించుకుంటోందని, ఇటువంటి దుర్మార్గపు పాలనకు కూకటి వేళ్లతో పెకిలించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంగా సాగుతోందని, అంతేకాకుండా దేశానికి రక్షణ, ప్రజలకు భద్రత ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శంకర సత్యనారాయణ, రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు, వెలగ రామకృష్ణ, వటపర్తి రామ్మోహన్ రావు, ఫ్రాన్సిస్, శ్రీమన్నారాయణ, వేగివాడ నాగేశ్వరరావు, దాసరి కుటుంబరావు, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోత శారద, రాజానగరం కోఆర్డినేటర్ తడాల కొండరాజు, రాజనగరం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస వడయార్, జిల్లా అధికార ప్రతినిధి అడసమిల్లి రమేష్, రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, జిల్లా బీసీ విభాగ అధ్యక్షులు పెచ్చేటి కోటేశ్వరరావు, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రంతుర, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, జిల్లా కార్మిక విభాగ అధ్యక్షులు జేటీ రామారావు, కావులూరి బాబ్జీరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం నుంచి రాజ్యాంగ పరిరక్షణ అలాగే ప్రజాస్వామ్య సంరక్షణ అనే దాని మీద ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో మరి ఈ పాయింట్లన్నీ కూడా మొన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏఐసిసిలో చేసిన 7 బుల్లెట్ పాయింట్ల తీర్మానాలని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈవేళ ర్యాలీగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ పాంప్లెట్లు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఈవేళ మన భారతదేశంలో ఎన్డీఏ కూటమి ఈ రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు. మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు, కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ అయి ఉండి అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా దూషించాడు. చాలా దారుణం. అంబేద్కర్ అంటే ఈ భారతదేశంలో ఉన్న అందరికీ, అన్ని కులాలు, అన్ని మతాలు, అందరికీ ఒక దేవుడు లాంటి వాడు. అటువంటి వ్యక్తిని దూషించి ఈ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడాలనే ఉద్దేశంతో ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ మన అహ్మదాబాద్లో జరిగినటువంటి
కాంగ్రెస్ పార్టీ ఏఐసి ఇచ్చే మీటింగ్లో కొన్ని తీర్మానాలు చేశారు, 7 బుల్లెట్ పాయింట్లు. ఏంటంటే మన భారత రాజ్యాంగం గర్వించదగ్గ ఇప్పుడు ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకి ఈవేళ మనకి సరైనటువంటి ఫెసిలిటీస్ కానీ సరైన జీతాలు కానీ లేవు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రైవేటు వ్యక్తులకి, ఆదానికి, ముఖేష్ అంబానీకి ఇచ్చి అంతా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కార్మికులు పూర్తిగా నష్టపోతున్నారు. అలాగే రిజర్వేషన్లు అనేవి పోతాయి. ఒకసారి ప్రైవేట్ ఇండస్ట్రీ అయితే రిజర్వేషన్ అనేది ఉండదు. కాబట్టి రిజర్వేషన్ అనేది లేకుండా కార్మికులకు అన్యాయం చేసే విధంగా చేస్తున్నారు. అలాగే మహిళలు ఈ భారతదేశంలో కానివ్వండి, ఈ ప్రపంచంలో కానివ్వండి, మహిళలు 50% ఉంటారు. మహిళలకి మరి రిజర్వేషన్ 33% కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. మహిళలకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మహిళలకి 50% ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అన్నదాతకి సరైనటువంటి ఈ మన రైతు భరోసా అవి కూడా ఇవ్వట్లేదు. దానికి మరి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. దాని మీద పంజాబ్ రైతులు కూడా యాజిటేషన్ కూడా చేయడం జరిగింది. సంవత్సరం యాజిటేషన్ చేసి వాళ్ళు ఒక రైతులు హక్కుల కోసం పోరాటం చేసి కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పి ఇవాళ కూడా కనీస మద్దతు ధర ఇవ్వలేదు. అలాగే మన ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే భారతదేశం ఆర్థిక వ్యవస్థ చాలా కుంగిపోయింది. ఈవేళ నరేంద్ర మోడీ గారు 237 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే మన జగన్ గారు 10 లక్షలు అప్పు చేస్తే 10 లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు అయ్యో బాబా బుర్రాడు. మరి 237 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతలేదు. మరి ఈవేళ దేశాన్ని అప్పుల పాలు చేస్తారు. మరి అదేవిధంగా విదేశాంగ విధానం చూసుకుంటే ఈవేళ పాకిస్తాన్తో తగు, చైనాతో తగు, బంగ్లాదేశ్తో తగు, చుట్టూ మనకు ఉన్న దేశాలన్నింటితోటి తగు. మరి అందరూ కలిసి ఒకేసారి దాడి చేస్తే భారతదేశస్తులు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వారు ఈ 7 బుల్లెట్ పాయింట్ల తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను పాంప్లెట్లకు వేసి ప్రతి నియోజకవర్గానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లాలని ఉద్దేశించి వేళ కార్యక్రమం చేపట్టడం. వేళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ గారి యొక్క ఆధ్వర్యంలో, మరి అలాగే హరిబాబు గారు, అలాగే మన రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్న మండలాధ్యక్షులు వీరందరి యొక్క సహకారంతో ఈవేళ ఈ ర్యాలీ జరుగుతుంది. ఇది అయిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా, ప్రతి ఇంటింటికి కూడా ఈ ర్యాలీ జరిపి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. బాబాయ్ షవర్మా రుచులు గోదావరి తీరం రాజమహేంద్రవరంలో నూతన వ్యాపారాన్ని కొలువుదీరింది. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా గుంటూరు బాబాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో 36వ షవర్మా కార్నర్ సెంటర్ను శనివారం ప్రారంభించారు. బాబాయ్ షవర్మా కార్నర్ సెంటర్ అధినేతలు శివసాయి కృష్ణ హరిలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో షవర్మా రుచులు అందిస్తున్న బాబాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో గోదావరి తీరం రాజమహేంద్రవరంలో 36వ బ్రాంచ్ను ప్రారంభించినట్లు తెలిపారు. తమకు బ్రాంచ్లో ఒంగోలు, గుంటూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో 36 చోట్ల ఉన్నాయని తెలిపారు. అరబిక్ చెఫ్ల చేతి రుచులతో షవర్మా ప్రియులకు అందిస్తున్నామని తెలిపారు. తమ షవర్మా కార్నర్ సెంటర్లో వెజ్, నాన్ వెజ్ షవర్మాలతో పాటు చికెన్ షవర్మా, బర్గర్, అరబిక్ బ్రెడ్, రుమాల్ రోటీ, బీబీక్యూ షవర్మా, శాండ్విచ్, చికెన్ షవర్మా, బర్గర్, చికెన్ షవర్మా, అరబిక్, ఎస్పీఎల్ చికెన్ షవర్మా, రుమాల్ రోటీ, ఎస్పీఎల్ బీబీక్యూ రుమాల్ రోటీ, వెజ్ రుమాల్ రోటీ తదితర షవర్మా రకాలు లభిస్తాయని తెలిపారు. రుచులు చూసి తమ నూతన వ్యాపారాన్ని ఆదరించాలని బాబాయ్ షవర్మా కార్నర్ సెంటర్ అధినేతలు శివసాయి కృష్ణ హరిలు కోరారు. తమ వద్ద ఫ్రాంచైజీలు కోరేవారు సెల్ ఫోన్ నంబర్ 9963316104, 8885665577 నంబర్లలో సంప్రదించగలరని కోరారు. నమస్తేనండి, రాజమండ్రి మీడియా మిత్రులకి నమస్కారం. మాది గుంటూరు అండి. గుంటూరు బాబాయ్ గ్రూప్స్ నుంచి ఇవాళ మన రాజమహేంద్రవరంలో గుంటూరు బాబాయ్ షవర్మా కార్నర్ అనే బ్రాంచీని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫస్ట్ బ్రాంచీని ఓపెన్ చేసాం. ఈరోజు రాజమహేంద్రవరం ప్రజలకు మా షవర్మా అనేది టేస్ట్ చూపించాలని ఇవాళ మా ఫస్ట్ బ్రాంచీని ఓపెన్ చేసాం. జైన్ రోడ్ విజేత సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఓపెన్ చేసాం. రాజమండ్రి ప్రజలు మా షవర్మాని టేస్ట్ చూసి మంచి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్ని రకాల షవర్మాలు ఉండబోతుంది మీ దగ్గర? మా దగ్గర
అరబిక్ బ్రెడ్ కుబూజ్ అంటారు, మా దగ్గర స్పెషల్ అండి. గత 10 ఇయర్స్ నుంచి ఇవాళ 36 బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం రాజమహేంద్రవరంలో. కుబూజ్ అనేది మా దగ్గర స్పెషల్ అండి. మా దగ్గర అన్ని హోమ్ మేడ్ మసాలా, హోమ్ మేడ్ మైనీస్, హోమ్ మేడ్ మసాలాతో మంచి రకరకాల షవర్మాలు, శాండ్విచ్, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైజ్, చిన్నపిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైజ్, శాండ్విచ్, బర్గర్లు అందుబాటు ధరల్లో మీ రాజమండ్రి ప్రజలకు తీసుకొచ్చామండి. ఈరోజు మొదటి బ్రాంచ్ ఓపెన్ చేసాం. మీ రాజమండ్రి మహేంద్రవరం ప్రజలు మాకు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రాంచైజ్ ఇస్తామండి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి బ్రాంచ్ దగ్గర టేస్ట్ రుచి చూసి మీకు నచ్చితే ఫ్రాంచైజ్ అవైలబుల్ కూడా ఉందండి. ఓకేనా, మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. చికెన్ షవర్మా తిన్నా అండి, బాగున్నది, టేస్ట్ బాగున్నది, క్వాలిటీ నైస్గా ఉంది. థ్యాంక్స్ అండి. రేట్స్ కూడా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని జీవీకేలో గల జీజీపీపీ కార్మికుల వేతనాల పెంపు సమస్యను స్థానిక నాయకులు ఎమ్మెల్యే గోరంట్ల దృష్టికి తీసుకురాగా సంబంధిత విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ 48 కుటుంబాలు వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. కడియం మండలం జయగురుబాడు గ్రామంలో పాతూరి రాజేష్, మరెడ్డి రమేష్, నాగిరెడ్డి రామకృష్ణ కార్మికుల ఆధ్వర్యంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారిని భారీ గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల సమస్యను స్థానిక నేతలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి వీరి సమస్యను తీర్చాలని కోరడం జరిగిందని తెలిపారు. అనంతరం బాణసంచా కాల్పుల మధ్య భారీ గజమాలతో గోరంట్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్గాని సత్యనారాయణ, అన్నదేవుల చంటి, పంతం గణపతి, చెల్లుబోయిన శ్రీనివాస్, ముద్రగడ జమ్మి, గట్టి సుబ్బారావు, వరగోగుల వెంకటేశ్వరరావు, దేవాళ్ల రాంబాబు, వట్టికూటి దత్తుడు, కర్రిబాబు, వల్లూరి రామ్మోహన్ రావు, వనమాలి బాలాజీ, కార్మికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యాజమాన్యం ఒకటే కానీ జీతభత్యాల్లో తేడా వస్తుంది. గతంలో కూడా ఉద్యమం నడిచింది కానీ ఉద్యమ నేతలు సక్రమంగా నడుపుకోనందువల్ల దెబ్బతింది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మళ్ళీ టేకప్ చేశాను, మాట్లాడుతున్నా, యాజమాన్యంతో మాట్లాడుతున్నా. మీరు ఒకే యాజమాన్యం, ఒకే అగ్రిమెంట్ ఉండాలి కానీ 2 అగ్రిమెంట్లు ఏంటి? వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తారు? ఎందుకంటే ఈ ప్రాంతంలో మన వాళ్ళే కోస్టల్లో పనిచేసేదంతా మన ప్రాంతం వాళ్ళు, మన కడియ మండలం వాళ్ళు అందరూ కూడా. ఇది ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు నేను ఫైట్ చేస్తా ఉన్నా మేనేజ్మెంట్ మీద. మీకు తెలియదు ఎవరికి కూడా, మేనేజ్మెంట్లో ఫైట్ చేస్తున్నా. వివిధ ఒకే పనికి ఒకే జీతం ఉండాలి, అంతేగాని 2 జీతాలు ఉండడానికి వీల్లేదని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. త్వరలో దాన్ని కూడా పరిష్కారం చేసేదానికి అవకాశం వస్తుంది. వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపడం నా సంతోషం. ఇవాళ ఉంది 47 కుటుంబాలు. చాలా సంతోషం తమ్ముడు, మీరందరూ సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా రవికుమార్ గారు నాకు మిత్రులు, బంధువు కూడా, ఆయన కూడా చెప్పాను, ఆయనకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఫోన్ చేస్తే వెంటనే మళ్ళీ రెస్పాండ్ అవ్వటం, వెంటనే పనిచేసే విధానం. మొన్న అడిగాను, నాకు సబ్స్టేషన్ కావాలన్నా, శాంక్షన్ పో అన్నాడు, శాంక్షన్ ఇచ్చేసాడు కడియాన్ని. వాళ్ళ కడియంలో సబ్స్టేషన్ కోట్ల రూపాయలతో అది మొదలుపెట్టాం. వాళ్ళు ఎందుకంటే ఏదైనా పనిచేసే విధానం. 14లో 19 మధ్య చాలా పనులు చేశాం. అమర్నాథ్ గారు ఉన్నారు ఇక్కడ, అన్నా అంటూ వచ్చేవాడు, పొద్దున్న ఎంటేసుకొని, రమేష్ని ఎంటేసుకొని అన్నా అంటూ వచ్చేసేవాడు. అదిగో ఆ పని ఈ పని, శాంక్షన్ బోర్డు పనులు చేసాం ఆ రోజున. మరి 19లో మళ్ళీ నన్ను గెలిపించారు మీరు, కానీ ప్రభుత్వం రాలే. 24 దాకా ఎన్ని పనులు నడిచినాయి ఊళ్ళో? 14 నుంచి 19 దాకా ఈ రోడ్లన్నీ వేసాం కదా. మరి ఎందుకు 19 నుంచి 24 దాకా పనులు నడవలేదు? ఏమైపోయినాయి డబ్బులు? పంచాయతీ డబ్బులు లేవు, 15th ఫైనాన్స్ డబ్బులన్నీ పట్టుకుపోయారు, అభివృద్ధి లేదు. మరలా ఇవాళ మొదలెట్టాం. ఆ రోజున మా సత్యనారాయణ గారు, ఎంపీపీ గారు, మండల ప్రెసిడెంట్ కూడా, ఆయన ప్రసాద్ గారు చెప్పి ఎన్ని కాపు లోన్లు తెచ్చాం, సబ్సిడైజ్ లోన్స్, ఎన్ని బీసీ లోన్లు తెచ్చాం, ఎన్ని మైనార్టీ లోన్లు తెచ్చాం, ఎన్ని ఎస్సీ లోన్లు తెచ్చాం. మరి 5 ఏళ్లలో ఒక్కడికైనా ఎవరికైనా ఆర్థిక సహకారం అందిందా? 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్న పెద్ద మనిషి 5 ఏళ్ళకు పెట్టాడు, 3 ఏళ్ళు. అదే 100 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా పెంచిన గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు.
ఇవాళ 4,000, 3,000, 4,000 చేస్తానని చెప్పి మాట తప్పలేదు, మడం తప్పలేదు. అధికారంలోకి వచ్చిన నెలలోనే పాత బాకీ కూడా లెక్కేసి 7,000 రూపాయలు చేతిలో పెట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రభుత్వం చేసింది? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి, మీకు తెలియదు, మా వాళ్ళు కూడా అంటారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2024-25 అనే పేరుతో రోటరీ ఐకాన్స్ అవార్డుల కార్యక్రమం జూన్ 22, 2025న రాజమండ్రిలోని ఐకాన్స్ కన్వెన్షన్ హాల్లో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది, ఇరిగేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, వెటర్నరీ, రైల్వే, మున్సిపాలిటీ, సామాజిక సేవా రంగాలకు చెందిన 22 మంది విశిష్ట వక్తలు వారి సేవలకు గుర్తింపుగా అవార్డులతో సన్మానించబడ్డారు. ఈ కార్యక్రమానికి చార్టర్ ప్రెసిడెంట్ రోటరీన తేగుల రాజా ముఖ్య భూమిక పోషించారు. ఆయన మార్గదర్శకత్వం మరియు విశ్వాసంతోనే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆయనను రోటరీ క్లబ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. సందర్భంగా ప్రోగ్రాం లీడర్ రోటరీన మధుర శంకర్, డైరెక్టర్లు వంశీ, కార్తిక్, నవీన్, సంతోష్ తదితరులు సమర్థవంతంగా కార్యక్రమాన్ని నడిపారు. ఐకాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకట ఇమాని మాట్లాడుతూ, ఈ అవార్డులు సమాజానికి సేవ చేస్తున్న అసలైన వ్యక్తుల్ని గుర్తించడమే కాదు, ఇది రోటరీ క్లబ్ యొక్క సేవాతత్వానికి అద్దం అన్నారు. సెక్రటరీ రోటేరియన్ సురేష్ ఉదయగిరి తెలిపారు. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన మరియు గౌరవప్రదమైన కార్యక్రమం. ఈ విజయానికి కారకులైన చార్టర్ ప్రెసిడెంట్ రోటేరియన్ తీగల రాజాకి, రోటేరియన్లకు, బృంద సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ఈరోజు ఒకేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని చేస్తూ జరిగిందండి. మరి వివిధ వృత్తుల్లోని, వివిధ పదవుల్లోని ఉన్న వారిని, ప్రత్యేకమైన వ్యక్తుల్ని గుర్తించి వారికి రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం చేసే ఒకేషనల్ అవార్డ్స్ని ఇవ్వటం జరిగిందండి. అటు న్యాయవాదుల దగ్గర నుంచి, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, మరి చిన్న స్థాయి ఉన్న ఎంప్లాయీస్కి కూడా వారి యొక్క సేవలు, వారి సమాజానికి తన వృత్తితో పాటు అందిస్తున్న చాలా విలువైన సేవలను గుర్తించి ఈ యొక్క ఏర్పాటు చేశాం. మరి ఇటువంటి కార్యక్రమానికి వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకం అవుతారు ఈ సమాజానికి. వారి యొక్క జీవితాలు ఇంకా 10 మందికి ఒక చదువుకునే పుస్తకం అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రోటరీ క్లబ్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందుకు వెళ్తుందని, మరి మాకు ఆ పాలారిస్ గారు చక్కటి ఆశీస్సులు అందిస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రికా విలేకరులకి, మరి మీడియోగ్రాఫర్లందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, సదా మీ సేవలో మీ రొటేరియన్, మీ తీగల రాజా. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ వొకేషనల్ అవార్డ్స్ అంటే ఎవరైతే నాన్ రొటేరియన్స్, రోటరీ మెంబర్స్ కాని వాళ్ళు ఎవరైతే సమాజానికి నిస్వార్థ సేవ, ఇప్పుడు సేవ చేయడం అంటే ఏదో డబ్బు ఇవ్వడమో లేకపోతే టైం ఇవ్వడమో కాదండి. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసి మినిమల్ ఛార్జెస్ జనాల దగ్గర తీసుకుంటే అది కూడా సేవ చేయడం అండి. సో ఈ దృష్టితో మేము వేరియస్ ఫీల్డ్స్ నుంచి తీసుకున్నాం. లాయర్స్ అవ్వచ్చు, ఆర్ఎంపీ డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే పశు వైద్యులు అవ్వచ్చు, లేకపోతే వేరే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు ఉన్నారు, అట్లా వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వీళ్ళంతా ఎవరైతే వాళ్ళ పీరియడ్లో మన కరెక్ట్గా చేస్తున్నారో ఆ పని చేయడమే సేవ అనుకున్నాము. అలాంటి వాళ్ళందరినీ సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళందరికీ పిలిచి వాళ్ళ అవార్డ్స్ ఇచ్చామండి. సో ఇవి ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇది వాళ్ళకి కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అదే ఆడికి అవార్డు వచ్చిందంటే ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, హీఈస్ వర్కింగ్ సిన్సియర్, అందుకే ఆడికి అవార్డు వచ్చింది. సో మనం కూడా సిన్సియర్గా వర్క్ చేస్తే మనకు కూడా రికగ్నిషన్ రావచ్చు అనే ఫీలింగ్లో ఉంటారండి. సో దీన్ని ఇలా ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో మేము చేసామండి. ఇది ప్రతి ఇయర్ మేము కంటిన్యూ చేస్తామండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేస్తాం వెల్లడించిన ఎన్నిసుపేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్. జీవీకి
ఏపీలో గల జీజీపీపీ కార్మికుల వేతనాల పెంపు సమస్యకు పరిష్కారం కృతజ్ఞతగా గోరంట్ల ఘనంగా సత్కరించిన కార్మికులు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రోటరీ ఐకాన్స్ అవార్డులు 2024-25. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.